రాష్ట్రంలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండల కేంద్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన కొత్త పింఛన్దారులకు కూడా త్వరలో పింఛన్లు అందిస్తామన్నారు. ముందస్తుగా పింఛన్లు అందజేసినందుకు గాను లబ్ధిదారులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంగా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారని మాట చెప్పి ఈ రోజు ఏదైతే మాట చెప్తున్నామో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఏదైతే కాలం ఉంటుందో 3 నెలల కాలం, ఆ 3 నెలల కాలానికి కూడా పెన్షన్లకు బకాయిల రూపేణ ప్రతి నెల 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ అది బకాయి రూపంలో చెల్లిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్లకు చేర్చిండేది మర్చిపోవద్దని చెప్పేసి కూడా అదే చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత, కూటమి ప్రభుత్వం విజ్ఞత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొత్త పెన్షన్ రాలేదనే ఆలోచన ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, తొందరలోనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అర్హులైంటే మాత్రం ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.